బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుక్కట్పల్లి సంగీత నగర్లో దారుణం చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికను దుండగులు హత్య చేశారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి కుక్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు రైతుల ప్రయోజనాల కోసం చేసినటువంటి పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందని రైతులు అంటున్నారు. ఇటీవలే రైతులకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి హెచ్చరికలు, లేఖల ప్రభావంతో రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లలోని నీటిని ఎత్తిపోతలకు సంబంధించి ప్రభుత్వం ప్రారంభించిందని చెప్తున్నారు. అయితే రిజర్వాయర్లు పూర్తిగా నిండే వరకు నీటిని ఎత్తిపోయాలని హరీష్ రావు అధికారులకు సూచించారు. ఇక మరోవైపు హరీష్ రావు చేసినటువంటి పోరాటానికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు రైతుల ప్రయోజనాల కోసం చేసినటువంటి పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందని రైతులు అంటున్నారు. ఇటీవలే రైతులకు మద్దతుగా హరీష్ రావు చేసినటువంటి హెచ్చరికలు, రాసినటువంటి లేఖల ప్రభావంతో రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లలోని నీటిని ఎత్తిపోతలను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్తున్నారు. అయితే రిజర్వాయర్లు పూర్తిగా నిండే వరకు నీటిని ఎత్తిపోయాలని హరీష్ రావు అధికారులకు సూచించారు. ఇక మరోవైపు హరీష్ రావు చేసినటువంటి పోరాటానికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, హరీష్ రావు రాసినటువంటి లేఖల ఫలితం కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది అనుకోవచ్చా? దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో గోదావరి ఉప ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. నిండుకుండలా మారిన తర్వాత ఏదైతే ఈ కాళేశ్వరం నుంచి జలాలను సముద్రంలోకి పోతుండడంతో, మిగిలిన జలాలు పోతుండడంతో ఈ హరీష్ రావు రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధపడి భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏదైతే కాళేశ్వరం అనుసంధానంగా నిర్మించిన ఈ యొక్క ప్రాజెక్టులలో రిజర్వాయర్లో నీళ్లు నింపాలని చెప్పేసి లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖ రాసిన తర్వాత కూడా స్పందించకపోతే నిన్ననే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏదైతే మీరు ఈ జలాల్లో రిజర్వాయర్లో రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ, ఇటు కొండపోచమ్మ, ఇటు మల్లన్న సాగర్ జలాశయాల్లో నీళ్లు కూడా నింపకపోతే రైతులతోని కాళేశ్వరం ముట్టడించి మేమే రైతులతో పంపులు ఆన్ చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరికలతోనే ఈ రోజు అటు అన్నపూర్ణ కానీ, ఇటు రంగనాయక సాగర్లో కొన్ని నీటిని విడుదల చేశారు. ఈ నీటిని విడుదల చేయడంతో ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ, ఇటు రైతులు కానీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదంతా హరీష్ రావు కృషితోనే జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది హరీష్ రావు గారికి. ఈ నేపథ్యంలో వారు ప్రధానంగా ముందస్తుగానే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో రిజర్వాయర్లను నింపి ఉంచాలంటున్నారు. దీని మీద రైతులు ఏమంటున్నారు? వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది?
ముందు జాగ్రత్తగా ఏదైతే ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి 2 నెలల తర్వాత పంట కోతకు వస్తుంది. ఈ పంటకు కష్టకాలంలో నీళ్ళు ఎట్లాగైనా సరే యాసంగి పంటలకైనా సరే సరిపోయినంత నీళ్లుంటేనే పంటలు పండుతాయని చెప్పేసి రైతుల ఉద్దేశాన్ని ముందు జాగ్రత్తగా ఉంచుకొని హరీష్ రావు చేసిన ఈ యొక్క కృషికి రైతులు కూడా ఎనలేని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రాసెస్ జరుగుతుంది. ఏ రిజర్వాయర్లు నింపేటువంటి ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం? ప్రస్తుతం అన్నపూర్ణ రిజర్వాయర్లో ఒక పంపును విడుదల చేశారు. ఈ రంగనాయక సార్ కూడా ఒకటే పంపును ఆన్ చేశారు. ఈ పంపును ఆన్ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు కూడా మిగతా 3 పంపులను ఏదైతే 4 పంపులు ఉన్నాయో 4 పంపులను ఆన్ చేసి రిజర్వాయర్ నింపాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్న మిగతా కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ జలాశయాలను నింపితే రైతాంగానికి పంటకు అనుకూలంగా అనుసంధానంగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కోరుతున్న పరిస్థితి. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఎప్పుడు కూడా రిజర్వాయర్ లో నీళ్లుంటేనే ఇవి చుట్టుపక్కల ఉన్న చెరువులు కానీ కుంటలు కానీ ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి, బావులలోకి ఊట నీరు చేరుతుందని చెప్పేసి రైతులు వాపోస్తున్న పరిస్థితి. రైతులు కూడా ఈ ఏదైతే హరీష్ రావు చేసిన కృషికి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి ఏ సంవత్సరమైనా సరే సంవత్సరంలో 2 పంటలకు పూర్తిగా నీరు అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా రైతులు కూడా వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మల్లారెడ్డి, ప్రస్తుతం నింపుతున్నటువంటి ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఇవి కాకుండా హరీష్ రావు చేసినటువంటి సూచనతో మిగిలినటువంటి ప్రాంతంలో ఎక్కడ నీటి లభ్యత ఉందో అక్కడ కూడా ఇదే ప్రాసెస్ ని చేసేటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆలోచన ఏమైనా చేస్తుందా? అవును, చేయాల్సిన పరిస్థితే ఉంది. ఏదైతే ముందుగా ఈ యొక్క అన్నపూర్ణ రిజర్వాయర్ ను ఈ రంగనాయక సార్ రిజర్వ్ నింపిన తర్వాత ఇక్కడ నుంచే కొండపోచమ్మ సాగర్ వెళ్తే కాబట్టి పూర్తి స్థాయిలో రంగనాయక సార్ నింపాలని చెప్పేసి నింపితేనే ఈ మల్లన్న సాగర్ కు అటు కొండపోచమ్మ సాగర్ కు నీటి జలాశయం చేరుతుందని చెప్పేసి అధికారులు కూడా ముందు జాగ్రత్తగానే రంగనాయక సార్ లో నీటి విడుదల జరుగుతుంది. మల్లారెడ్డి, థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లాలో నూతన వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పాలకీడు మండలం గండ్లపహాడ్ హుజూర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ భూములను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ భూములకు రోడ్లు, నీటి సౌకర్యాలు అందుయాయని అధికారులు తెలిపారు. అయితే వ్యవసాయ కళాశాల నిర్మాణానికి ఈ ప్రాంతం అనువుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి సార్ అక్కడ ఉంటే సెంటర్ మొత్తం కనపడుతుంది. లెఫ్ట్ సార్ ఇక్కడ నుంచి రామంతపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో 6 మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా మారింది. ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రామంతపూర్ ప్రమాద స్థలం వద్ద స్థానికుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ప్రమాద ఘటన స్థలానికి సీఎండీ ముషారఫ్ అలీ ఫరూక్వి చేరుకున్నారు. రామంతపూర్ సంఘటన బాధాకరమని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 6వ వ్యక్తి గణేష్ మృతి చెందినట్లుగా తెలిపారు. రామంతపూర్ ప్రమాద మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా కింద 5 లక్షల రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఏమాగుతారండి రామంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణ శోభాయాత్ర ముగింపు దశలో కరెంట్ షాక్కి గురై 5 వ్యక్తులు మృతి చెందారు. దీని పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఘటనకు గల కారణాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. గాయాలైన మరో 4 ఆరోగ్య పరిస్థితిపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. వారికి నాణ్యమైనటువంటి చికిత్సను అందించాలని అధికారులకు ఆదేశించారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వర్షాలు కురుస్తున్నప్పుడు ఇలాంటి విద్యుత్ తీగల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక హైదరాబాద్లోని రామంతపూర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకున్నటువంటి ప్రమాదంలో 5 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గోఖలే నగర్లో వైభవంగా శ్రీకృష్ణుడి శోభాయాత్ర జరుగుతుండగా రథానికి కరెంట్ షాక్ తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ విషాద ఘటనపైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందినటువంటి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇక గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని కవిత డిమాండ్ చేశారు.
ఇక మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు 4,31,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షంతో భారీగా వరద నీరు ప్రాజెక్టుకి రావడంతో 74,678 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తు 148 మీటర్లు కాగా 147.61 మీటర్ల వరకు వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా 19.0918 టీఎంసీల నీరు ఉంది. దీంతో అధికారులు గోదావరి నది సమీపంకు ఎవ్వరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బిచ్కుండ మండలం చెట్లూరు వాగులో 600 గొర్రెలతో పాటుగా 3 పశువుల కాపర్లు 3 రైతులు చిక్కుకున్నారు. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇక వాగులో చిక్కుకున్న 3 సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇక భారీ వర్షానికి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్కు పెద్దవాగు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సంగంబండ డ్యాం వద్ద 5 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 3.31 టీఎంసీలు, అలాగే ప్రస్తుతం నీటి మట్టం 2.67 టీఎంసీలుగా నమోదైంది. ఇక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుస సెలవుల తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కావడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు రహదారులపైకి వచ్చాయి. ఇక చిట్యాల మండలం పెద్ద కాపరితి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో చౌటుప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు పోలీసులు ఆర్టీసీ బస్సులను సంస్థాన్ నారాయణపురం వైపు నుంచి హైదరాబాద్ వైపు మళ్లించారు. ఇక మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ సమీపంలో ఉన్న మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎగువ ఉన్నటువంటి సింగూరు జలాశయంలో నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మంజీరా నదిలో వరద ప్రవాహం పెరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేడ్చల్ జిల్లా నారాపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య యజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రసన్న కృష్ణదాస్ ప్రభుజీ పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామితో పాటుగా పలువురు పీఠాధిపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అఖండ నామ సంకీర్తన ద్వారా ప్రజల హృదయాలను శుభ్రం అవుతాయని శివస్వామీజీ అన్నారు. ఇది దేశానికి శ్రీరామ రక్షగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాగర్ రెడ్డి, హరికృష్ణ సహా అనేక మంది భక్తులు పాల్గొన్నారు. पाहि गजानन गौरी नंदन गजानन गौरी नंदन गजानन पार्वती तनया गजानन पाहि पाहि गजानन पार्वती तनया गजानन पाहि पाहि गजानन पाहि पाहि శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నారపల్లి ప్రాంతంలో పరమపూజ్య ప్రసన్న కృష్ణదాస్ స్వామీజీ వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో పాటు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య యజ్ఞ కార్యక్రమాన్ని, అలాగే పరమపూజ్య ఆత్మానంద భారతీ స్వామి వారు గట్కేసర్ నుంచి, పరమపూజ్య రామానంద ప్రభుజీ వారు కేసరపల్లి నుంచి, మరియు పాండురంగ్ గురుజీ గారు, అనంతలక్ష్మి గారు, ఇంకా అనేక మంది మఠపీఠ ఆశ్రమపతులు విచ్చేసి
భక్తులకి చక్కటి ఆధ్యాత్మిక ధార్మిక బోధన చేయటం ఎంతో ఆనందదాయకం. దీని ద్వారా కృష్ణ భక్తిని, కృష్ణ నామాన్ని అఖండ నామముగా ఈ రోజు నుంచి జరిపేట విధంగా ప్రసన్న కృష్ణదాస్ స్వామి వారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడున్న వర్తమాన పరిస్థితులకి చాలా అత్యంత ఆవశ్యకమైన విషయం. ఈ అఖండనామ సంకీర్తన మహోజ్వలంగా ప్రజల హృదయాల్ని చూరకుంటూ ఈ దేశానికి శ్రీరామ రక్షగా నిలవాలని కోరుకుంటూ శుభంభూయా. ఇక నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రుద్రూరు మండలం ఎస్సీ కాలనీలో కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఇళ్లలోకి వరద నీరు చేరిందని, తమ ద్విచక్ర వాహనాలు పూర్తిగా మునిగిపోయాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా నర్సంపేటలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పాకాల సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, స్వాతంత్రం, సమానత్వం కోసం పాపన్న చేసినటువంటి పోరాటాన్ని ప్రముఖులు కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన ధైర్యశాలి అని ఆయన్ని స్మరించుకున్నారు. సంవత్సరాల క్రితమే మన దళిత బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు మరి అన్ని కులాలను కలుపుకొని దగాపడుతున్నటువంటి ముస్లిం నాయకులు, ముస్లిం చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆ రోజు చేసినటువంటి మా వెట్టి చాకరీలకు అన్ని వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి మరి ఆ కోల్కొండ కోటనే కొట్టినటువంటి మొఘల్ చక్రవర్తులను ఉరికించినటువంటి వీరుడు గౌడ బిడ్డ మరి అన్న మన సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ ఉత్సవం సందర్భంగా జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి మన గౌడ బిడ్డలందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. దళిత బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి 375వ జయంతి ఈరోజు పట్టణ గౌరవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 375 సంవత్సరాల క్రితమే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ ఇలా అప్పుడు వెళ్ళిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మామూలు గీతకారు. ఇక హైదరాబాద్లో మోండా మార్కెట్లో దళితుడిపైన మార్వాడీల దాడిని ఖండిస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మోండా మార్కెట్లో రోడ్లపైన పార్కింగ్ విషయంలో ఎస్కే జ్యువెలరీ యజమాని, అతని అనుచరులు సాయి కుమార్ పైన దాడిని ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 22న బంద్కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. ఇక బంద్లో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కొత్తపల్లి తిరుపతి పిలుపునిచ్చారు. ఓరి మారువాడి నువ్వు తెలిసిందిర కేడి, ఓరు మారువాడి ఓరి మారువాడి నువ్వు తెలిసిందిర కేడి, ఓరు మారువాడి బతుకచ్చిను అని నువ్వు బడాసేటు అయితివిరా, బడాసేటు అయితివిరా వ్యాపారములోన నువ్వు జీరో దంద ఎత్తివిరా, జీరో దంద చేస్తివిరా, జీరో దంద ఎత్తివిరా తెలంగాణ పోరలను తెగదాడి చేస్తివిరా, తెలంగాణ దళితులను తెగదాడి చేస్తివిరా, మీ దాడులను ఖండించగా మోండా మార్కెట్లో ఒక దళితుడి పైన మార్వాడి దాడిని ఖండిస్తూ ఓఈజేస్గా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక సాయి కుమార్ అనే క్యాండిడేట్ పైన నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెలర్ అలా యాజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఆధిపత్యం ఉందని తెలుస్తుంది. దోపిడీ చేస్తున్నారని మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో 1200 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎంతో మంది అమరవీరులు జరిగారు. ఎంతో విద్యార్థుల కేసులు కూడా జరిగింది. ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వాళ్ళకే మనము రావాలని మేము చేస్తున్నాం. తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో 90% మార్వాడీలే ఉన్నారు. మార్వాడీలు కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరియు మార్వాడికి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు. తెలంగాణలో వాళ్ళు ఉండద్దా? ఇది ఇప్పుడు మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల బీసీలు కులవృత్తులు పోతున్నాయి. ఇప్పుడు పద్మశాలి కావచ్చు, కంసాలి కావచ్చు,
మరియు ఇతర బీసీల కులవృత్తులు ఏమున్నాయి అవన్నీ పోతున్నాయి. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కులవృత్తులలో మొత్తం వాళ్ళే బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. ఒక స్వీట్ షాప్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, తర్వాత ఇతర బిజినెస్లలో వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో కీలక భూమిక మార్వాడి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి రామానుజవరంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోలోజ్ అయోధ్యాచారి ఇంటికి చేరుకున్నారు. అనంతరం అయోధ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో అయోధ్యాచారి మృతి చెందారని వార్త వినియగానే దిగ్భ్రాంతికి గురైనట్లుగా తెలిపారు. చాలా దురదృష్టకరం, బాధాకరం. పార్టీలు ఏవైనా కూడా ఒక మంచి మిత్రుణ్ణి, ఒక ఆప్తుణ్ణి కోల్పోవటం చాలా బాధాకరం, చాలా విషాదం కూడా. మిత్రుడు అయోధ్యాచారి గారు నాకు గడిచిన 20 సంవత్సరాల నుంచి చాలా ఆప్త మిత్రుడు. పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలకి తను కట్టుబడి ఉన్న పార్టీలు వేరైనా ఈ ప్రాంత ప్రజలు, బడుగు బలహీన దళిత గిరిజనులు బాగోగుల కోసం అనేక పర్యాయాలు, నేను అధికారంలో ఉన్ననాడు, అధికారంలో లేనినాడు కూడా శ్రేయస్సు కోసం, వారి బాగోగుల కోసం అనేక పర్యాయాలు నన్ను కలవటం జరిగింది. నాతో పాటు నా సహచర శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారు, అదే రకంగా బ్రహ్మయ్య గారు, విజయబాబు గారు, ఇంకా భద్రాచలం శాసనసభ్యులు వెంకట్రావు గారు, వీరందరినీ కూడా అనేక పర్యాయాలు ఒక్కొక్కసారి వీరిని కూడా ఎంట పెట్టుకొని రావటం జరుగుతుండేది. రోడ్డు యాక్సిడెంట్ లో సుమారు 10-12 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్తుంటే సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్ లో చనిపోవటం చాలా బాధాకరం. చాలా ఇక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల బెడద నివారించాలని అన్నారు. కొన్ని శివారు కాలనీలలో వీధి లైట్లను వేసి రాత్రిపూట మహిళలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వార్డులలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇక వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని సూర్నపు సోమయ్య డిమాండ్ చేశారు. సంఘం ముందు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇవాళ మానుకోట పట్టణం మొత్తం కూడా వర్షాకాలం రావడం వల్ల ఒక అంధకారంగా మారిపోయే పరిస్థితి, ఒకటి లైట్లు లేకపోవడం, కాలనీలలో విలీన గ్రామాలలో, అందులో ప్రధాన రహదారులు 365 లాంటి ప్రధాన నేషనల్ హైవే మీద కూడా లైట్లు లేక ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి వాటిని వెంటనే బిగించాలని చెప్పేసి లైట్లు బిగించాలని డిమాండ్ చేస్తూ, అదే కాకుండా ఇవాళ రోడ్లు వర్షాకాలం రావడంలో మన కాలనీలు, పరిసర ప్రాంతాల కాలనీలు, విలీన గ్రామాలలో కూడా పిచ్చి మొక్కలు రోడ్లకు ఇరువైపులా మొత్తం కూడా బాగా పెరిగిపోయినాయి. అవి మొత్తం కూడా తొలగించకపోతే పాములు ఇవన్నీ కూడా వచ్చి పాములు కూడా రోడ్ల మీదకి వచ్చే ప్రమాదం ఉంది. అదే కాకుండా కాలనీలు, విలీన గ్రామాలలో రోడ్లు మొత్తం కూడా గుంతలమయంగా ఉన్నాయి. అక్కడ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మెటల్ రోడ్లు లేవు, మట్టి రోడ్లు మాత్రమే ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ మట్టి రోడ్లు మొత్తం కూడా ట్రాక్టర్లు, ఇతర వాహనాలు పోవడం వల్ల గుంటలు పడి మొత్తం కూడా నీరు నిలబడి అందులో దోమలు కూడా గుడ్లు పెట్టి ఆ విధంగా మురుగునీరుగా మారిపోయి ఉన్నటువంటి పరిస్థితిని వాటిని మొత్తం తొలగించడమా, లేదా దోమల మందును ఆ బాల్స్ వేయటమా, లేదా వాకింగ్ చేయటమా చేసి ఆ విధంగా దోమల నివారణ చేయకపోతే ఇవాళ సీజనల్ వ్యాధులు, దోమలు కుట్టి సీజనల్ వ్యాధులు వచ్చేందుకు ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి ఇప్పుడు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనుగూరు ఏరియా సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మనుగూరు ఏరియాలో గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షానికి OC4, OC2 ఉపరితల గనుల్లో 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 2 లక్షల ఓబీ మట్టి వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడింది. ఇది వంటి పక్క లోకల్ తెలంగాణ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.